హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో ఇది వచ్చేసి మన కొత్త వ్లాగ్ అనమాట. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా. సో మనమైతే ఓల్డ్ సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట. నేను ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అని అనిపించింది. మనమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లో చార్మినార్ కూడా కనిపిస్తుంది అనమాట. మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి చౌమహల్లా ప్యాలెస్. అసలు పేరుకి తగ్గట్టే ప్యాలెస్ అని వినగానే మనం ఎంతైతే ఊహించుకుంటామో అంతకంటే డబులే ఉంది. మనము మల్లీశ్వరి సినిమా మీరు ఎంతమంది చూసారు, దాంట్లో ప్యాలెస్ ఉంటుంది చూసారా, దానికంటే చాలా బాగుందనమాట. ఇది నాకైతే ఫుల్గా నచ్చేసింది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైమర్స్ తెలుసు కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలానే నేనైతే ఈ వీడియోని రాగా పెడతాను, ఎక్కువ వాయిస్ ఓవర్ ఏమి ఉండదు. సో మీరు కూడా నాతో పాటు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లుక్ అయితే ఇచ్చేసుకోండి. ఇంకా ఇక్కడ ప్రైజింగ్ విషయానికి వస్తే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట. అడల్ట్స్కి అయితే 100 రూపీస్, కిడ్స్కి ఎంతనో నాకైతే ఐడియా లేదు. మేము అందరం పెద్దవాళ్ళం వెళ్ళాం కాబట్టి 100, 500 అయింది మనకి. సో చిన్న పిల్లలకైతే టికెట్స్ లేవన్నమాట. ఒక సర్టన్ ఏజ్ వరకు అయితే టికెట్ లేదు. ఇంకా లోపలికి రాగానే ఫస్ట్ అయితే మనకి కొన్ని రూమ్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్స్లో వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ముందుకు రాగానే మనకి కొన్ని జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రైస్ రేంజెస్ కూడా చూశాను, కొంచెం ఎక్కువ అనిపించింది నాకు ప్రైజింగ్ దాన్ని బట్టి చూస్తే. సో మీలో ఎవరైనా వెళ్తే ఫస్ట్ ఖచ్చితంగా అదైతే చూడండి. జ్యువెలరీ అయితే చాలా బాగుంది కానీ రేటే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా మనం కొంచెం ముందుకు రాగానే ఇట్లా మనకి మెయిన్ ప్యాలెస్ అయితే కనిపిస్తుంది అనమాట. ప్యాలెస్కి ముందు చాలా అంటే చాలా పెద్ద గార్డెన్ ఉంది, మొత్తం గ్రీనరీయే. ఈ వీడియో మొత్తం మీరు గ్రీన్గా చూస్తారు. ఎన్ని చెట్లు పెట్టారంటే అసలు అప్పుడు వాళ్ళు పెట్టారో ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత పెట్టారో కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళామన్నమాట మేము, బై లక్ 2 o'clock అట్లా వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళే వరకు 2:30 అయిందనమాట. సో చాలా బాగుండే ఈవినింగ్ టైమ్స్, ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మెయిన్ ప్యాలెస్ అయితే చాలా బాగుంది. అసలు కలర్స్ చూస్తున్నారు కదా, కలర్స్ కూడా లైట్ కలర్స్, మంచిగా చూడగానే వావ్ అనిపించేటట్టు ఉందనమాట. ఇంకా మనం నడిచి వచ్చే దగ్గర అయితే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉందనమాట. పూల్ కూడా చాలా బాగుంది, అది కూడా చాలా క్లియర్ ఉన్నాయి వాటర్ కూడా. తీసినామా చూడు ఇంక ఇక్కడ మెయిన్గా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే పార్కింగ్ అయితే అస్సలు దొరకదు. మీరు ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్ అనమాట. మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ అయిపోయింది అనమాట, జామ్ అయిపోయింది ఇక్కడ అంత ట్రాఫిక్కి. ఇక్కడ ఏంటంటే చార్మినార్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారంట, అందుకని చెప్పేసి చాలా టైం పట్టింది. మేమందరం అయితే లోపలికి వచ్చేసాము. సో మామ అక్కడ పార్కింగ్ చేసుకొని ఒక్కడే వస్తున్నాడు అనమాట, అందుకని చెప్పి వీడియో అయితే తీశాను. అసఫ్ జా 6 అదే కదా పేరు, నేను తీస్తున్నా కదా మా. ఈ అమ్మలు ఉంటారే అసలు చెప్పిన మాట అస్సలు వినరు. మా అమ్మ అయితే ఇంకా అసలు మమ్మల్ని పట్టుకోలేకపోయినాం అనమాట. సో ఎక్కడ కనిపిస్తే అక్కడ వీడియోలు తీస్తూనే ఉంది, ఫోటోలు తీస్తూనే ఉంది. నేను తీస్తున్నా కదా అమ్మ అంటే లేదు, నేను కూడా నా ఫోన్లో తీయాలి, మా ఫ్రెండ్స్ అందరికి చూపించాలని చెప్పి మా అమ్మ కూడా తీస్తుంది అనమాట వీడియోస్ పోటీ పడి మరి. మనకైతే ఇక్కడ ఒక మంచి పని జరిగిందనమాట. ఫ్రీ ఒక గైడ్ కూడా దొరికాడు. మనం ఇట్లా వెళ్తూ ఉంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఫారినర్స్ వాళ్ళు వచ్చింటే వాళ్ళతో పాటు ఇంకా మనం కూడా వినేసాము. ఖర్చులో ఖర్చు అది కూడా కలిసిపోయిందనమాట, మనకి ఎలాంటి ఖర్చు లేకుండా. ఇంక ఇక్కడైతే కొన్ని కరెన్సీ నోట్స్ అప్పుడు వాళ్ళు వాడినవి, ఇంకా కొన్ని మాన్యుమెంట్స్వి చిన్న చిన్న మినియేచర్స్ లాగా చేసి ఇక్కడ గ్లాస్ దాంట్లో అయితే పెట్టారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఈ ప్లేస్ గురించి అయితే పక్కా చెప్పుకోవాలి. ఇది వచ్చేసి దర్బార్ అంట. సో ఆ టైంలో వాళ్ళు దర్బార్ నిర్వహించే ప్లేస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంట, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. పిక్చర్స్ కూడా హైలైట్ వస్తాయి. సో ఈ పిక్చర్స్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. పిక్చర్స్కి మాత్రం అసలు అవసరం లేదు పేరు, అంత బాగా వస్తాయి. ఎక్కడ ఫొటోస్ దిగినా కానీ ఫుల్ క్లారిటీతో వస్తాయి అనమాట. సో గ్రీనరీకి, ఇక లోపల ఉన్న కలర్స్కి, ఆ లైటింగ్స్కి అసలు అవసరం వచ్చినాయి పిక్చర్స్ మాత్రం. మనం ఎంతైనా ఇలా వీడియోలో చూడకంటే స్ట్రైట్గా వెళ్ళి చూస్తే ఆ ఫీల్ ఇంకొకలాగా ఉంటుంది అనమాట. సో మీరు ఎవరికైనా కుదిరితే ఖచ్చితంగా వెళ్ళరండి. ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి మీకు ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పేసి. అవన్నీ చూసినప్పుడు అబ్బా ఆ కాలంలో ఎంత బాగుండేదా అని అనిపించింది నాకైతే. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు అంత ఎగ్జైటింగ్గానే ఉంది. ఎన్నో ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే పడున్నా కానీ ఇప్పుడైతే కుదిరిందనమాట ఈ ప్లేస్ని చూడడానికి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒకసారి చెల్లి వెళ్ళొచ్చింది, తర్వాత మమ్మల్ని తీసుకెళ్దామని చెప్పి ఇంక ఇట్లా ప్లాన్ చేసుకున్నాము ఒకరోజు చూసుకొని. మనము ఇక్కడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఇట్లా సెటప్ చేశారు విండోస్కి మనకి సీటింగ్ లాగా, చాలా అంటే చాలా బాగుందనమాట. ఇక్కడ నుంచి బయట వ్యూ చూస్తే మాత్రం అదిరిపోతుంది. ఆ వ్యూ కూడా చూపిస్తాను నేను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అసలు ఆ టైంలోనే ఇంత బాగా ఎట్లా కట్టారా అనిపించింది నాకైతే. ఏమంటారు మార్బుల్స్ కానివ్వండి, లేకపోతే రూఫ్ టాప్, విండోస్, డోర్స్, ఇట్లా అవన్నీ మస్తుండే అనమాట చూడడానికి మాత్రం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇందాక మీరు చూసారు కదా ప్లేస్, ఆ ప్లేస్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అనమాట. ఇంకా క్రాకరీ యూనిట్ అంటే తెలుసు కదా, వాళ్ళు వాడిన ప్లేట్స్, గ్లాసులు, గిన్నెలు ఇవే అనమాట. సో చూసేయండి. అన్ని గ్లాసులు వాడేటోళ్ళేమో. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసినప్పుడు ఒక వ్యూ కనిపిస్తుంది దర్బార్ది, అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసినప్పుడు అయితే ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి ఫీల్ అవ్వాల్సిందే. ఏదో ఒక రోజు వీల్ చేసుకొని అయినా ఖచ్చితంగా వెళ్ళిరండి చౌమహల్లా ప్యాలెస్ మాత్రం.
బట్ ఇక్కడ పెట్టడానికైతే పెట్టారు అప్పుడు వాడినామని చెప్పేసి. కానీ వీటిని చూస్తే అట్లా అనిపిస్తున్నాయి. అన్నేళ్ళ నుంచి ఇలానే ఉంటాయి, ఇంకా సేమ్ అట్లే కలర్ పోకుండా ఏం పోకుండా అట్లే ఉన్నాయని నేనైతే అస్సలు అనుకోవట్లేదు. మీకు అట్లా అనిపిస్తుందా అప్పుడు వాళ్ళు వాడినవి అని చెప్పి? ఇంకా బాగా తిరిగిన తర్వాత మనకి ఇక్కడైతే ఒక ఫ్యాన్ దొరికిందనమాట. కొంచెం సేపు అట్లా ఫ్యాన్లో ఉండి ఇంకా మళ్ళీ అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. చిన్న చిన్న మందు గ్లాసు. ఇందాక చెప్పాను కదా విండో నుంచి వ్యూ అదిరిపోయిందని చెప్పి, ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి మీరు కూడా. వార్ రూమా? Serai Khana, the armory of the Asif Jahi dynasty. ఇంకా అట్లా ఫస్ట్ ఫ్లోర్లో క్రాకరీ చూసుకొని కిందకి రాగానే మనకైతే కింద వార్ రూమ్ ఉంటుంది. వార్ రూమ్ నుంచి బయట లాన్కి ప్లేస్ ఉంటుంది అనమాట, ఐ మీన్ వే ఉంటుంది. సో మనమైతే బయట లాన్కి వచ్చేసాము. ఈ బయటకు వచ్చే వరకు మేము ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 3:30, 4 అట్లా అవుతుందన్నమాట. సో కొంచెం చల్లగా బాగుండే అనమాట ఎంజాయ్ చేయడానికి వెదర్. చెట్టు చూడు మాది అసలు, అబ్బా గైస్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంలా ఉంది గైస్. అర్థం కావట్లేదు గైస్ అవ్వకైతే ఏమి. వింటేజ్ కార్స్ అంట, వింటేజ్ కార్స్ అంట. అందరి విషయం ఏమో కానీ అవ్వకు మాత్రం ఈ ప్లేస్ బాగా నచ్చిందనమాట. అదే చెప్తుంది, చూస్తే ఇట్లాంటివి చూడాలి కానీ అన్ని పనికి మాల వాటిని చూడకూడదు అని చెప్తుంది అనమాట. వెహికల్స్ జట్కా కదా, అవి కూడా ఇనుముతోటి నాని మొత్తం. అమ్మా అవ్వ బికేమ్ మోర్ ఎగ్జైటెడ్ అనమాట. అంతే లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటుంది దాన్ని పట్టుకోవడానికి, అందుకని అరుస్తున్నాం అనమాట. అట్లా ఉదర్ జానా నై బా ఇదరా चतरा का पुलिस स्टेशन बाजू है लेके जाती. టైం 3 దాటింది గైస్, ఇంకా మేము లంచ్ చేయలే, అందుకనే కొంచెం ఫేసెస్ అట్లున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ కార్స్ వీటన్నిటికీ ఇంకొక ప్యాలెస్ లాగా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళే దగ్గర కూడా మనకి సేమ్ ఫస్ట్ ప్యాలెస్లోకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఫుల్ చెట్లు అండ్ మధ్యలో వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అనమాట. వైట్, పింక్, బేబీ పింక్, డార్క్ పింక్ ఇట్లా అన్నీ ఉన్నాయి. చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ ఫుల్ చెట్లు ఉన్నాయి. ఇంకా చెట్ల కింద కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి ఇట్లా ఏమంటారు చైర్స్, బెంచెస్ కూడా వేసారనమాట. చాలా బాగుండే. ఇంకా ఈ ఎంట్రన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఉన్న హౌస్ అంట. సో ఆ హౌస్ చూడడానికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళడానికి అలో లేదు, సో బయట నుంచే చూడాలన్నమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ ఈ పిక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సేమ్ రియల్ మనుషులు గొడవ పడుతున్నట్టే ఉంది కదా.
కటనా బుగ్గే కనా ఈ డోర్లు మాత్రం బల పెట్టి చిరుపెద్ద పెద్దవి. వావ్ దిస్ ఇస్ సో నైస్. అది బాగుంది రాని. దాని లోపల కొనిస్తారా? దాని లోపల ఇక్కడైతే ఫోన్లో లైటింగ్ వల్ల మంచిగా కనిపించట్లే కానీ బయట మాత్రం చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట కార్స్. ఇప్పుడున్న కార్స్ లా కాదు. ఇది ఉంది నాని ఇప్పటికీ కారు ఇట్లాంటిది. దీని డిక్కి చూడు ఎంత పెద్దగా ఉందో. ఓ అమ్మ 1/2 కిలోమీటర్ ప్రభాస్ నడుపుతాడు దేంట్లో. నిజంగానే కదా ఈ కార్ ఏదో సినిమాలో ప్రభాస్ ఎవరో హీరో నడిపినట్టయితే నాకు గుర్తొస్తుంది కానీ సినిమా పేరు అయితే గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. మా స్కూటర్స్ కూడా నేను ఇంకా కార్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ స్కూటర్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను స్కూటర్స్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఇటు సైడ్ చూడండి ఒక చిన్న స్కూటర్ ఉంది. అసలు అంత చిన్న స్కూటర్ అప్పట్లో ఎవరు నడిపారో ఫుల్ కామెడీ అనిపించింది నాకు చూసినప్పుడు. చిన్నపిల్లలు ఆడుకునేదేమో అనుకున్నాం ఫస్ట్. మన కారు కాదు అది వేరే ఉంది. జస్ట్ కలర్ ఒకటే సేమ్ ఉందంటే. ఇవి గుర్రం బండ్లు. comes costumes guys. వద్దు బొమ్మ చూడు. ఏడురా ఇంకా అట్లా అది చూసి కొంచెం ముందుకు రాగానే మనకి కాస్ట్యూమ్స్ దానికి ఒక సపరేట్ ఇల్లు లాగా ఉందన్నమాట. సో ఆ కాస్ట్యూమ్స్ చూడడానికి వచ్చాము. కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ డ్రేపింగ్ స్టైల్ కానీ అవంతా కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ చౌమహల్లా ప్యాలెస్లో నుంచి ఒక స్వరంగం ఉందంట. సో ఎవరైనా వార్ చేయడానికి అట్లా వచ్చినప్పుడు దాంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళంట ఇంపార్టెంట్ అయిన వస్తువులు తీసుకొని. సో అదైతే మా అమ్మ ఇంకా అవ్వ చూశారు. సో చూసి మాకైతే చెప్పారనమాట. నాకు కూడా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి గోల్కొండకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చెప్పారనమాట ఇట్లా ఒక స్వరంగం ఉంది, ఇక్కడ నుంచి చార్మినార్కి వెళ్ళొచ్చు అని చెప్పి. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా? చూడు గుండు జున్నుగాడు కూడా మనకు బాగా కోఆపరేట్ చేశాడు అనమాట రోజు. కాకపోతే మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే వాడి చెప్పులు షూస్ తీసుకురావడం మర్చిపోయామన్నమాట. సో ఇంకా మొత్తం ఎత్తుకొనే ఉండాల్సి వచ్చింది. అట్లా చెప్పులు ఎవరిని తీసుకొని వచ్చింటే వాడు కూడా వాక్ చేస్తూ తిరిగేవాడు. తీసుకురాకపోవడం వల్ల మాకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఎత్తుకొని తిరగడం మొత్తం.
ఇదా నెక్స్ట్ వింటేజ్ కార్స్ చూసి నెక్స్ట్ మెయిన్ ప్యాలెస్కి వచ్చే దగ్గర ఇక్కడ క్లాక్ టవర్ ఉందన్నమాట. సో క్లాక్లో ఇంకా కరెక్ట్ టైమే చూపిస్తుంది. సో మా డే అయితే ఇంత బాగా జరిగింది. హోప్ మీరు అందరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మన వీడియో చూసి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేయండి. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.